హలో అండి, అందరికీ నమస్కారం. ప్రపంచం అనేది ఒక నాటకాల వేదిక. జియో పాలిటిక్స్ అనేది ఒక మహానాటకం. ప్రపంచం అనేటువంటి వేదిక మీద, నాటికల వేదిక మీద ఆడబడుతున్నటువంటి ఒక మహానాటకమే జియో పాలిటిక్స్. అమెరికా నుంచి మొదలుపెట్టి అందరూ పాత్రధారులే, ఒక్క మన దేశం తప్ప. గర్వంగా చెప్పగలను, మన దేశం తప్ప అందరూ పాత్రధారులే. ప్రపంచ శాంతికి కట్టుబడి ఉన్నటువంటి దేశం, నిబద్ధతకి కట్టుబడి ఉన్న దేశం, ఎవరి మీదకి కాలు దువ్వని దేశం, వేరే వాళ్ళ కీడు తలచిన దేశం ఏదన్నా ఉంది అంటే ఒక భారతదేశం మాత్రమే. మిగతా దేశాలన్నీ కూడా వారి వారి కళ్ళల్లో నుంచే, వారి వారి స్వార్థాల్లో నుంచే, వారి వారి ఆధిపత్యాల్లో నుంచే సమాజాన్ని చూస్తూ ఉంటారు. ఒకరికి మతం పిచ్చి, ఒకరికి ఆస్తి పిచ్చి, ఇంకొకరికి ఆధిపత్యం పిచ్చి. మొత్తానికి ఈ పిచ్చిలో నుంచి ఒకరి మీద ఒకళ్ళు దాడులు చేసుకుంటూ, ఒకరి మీద ఒకళ్ళు కుళ్ళు కుతంత్రాలతోటి కుట్రలు చేసుకుంటూ ఉంటారు. ఇవాళ అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఇరాన్ సుప్రీం లీడరు ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా అంతమొందించాయి. వాళ్ళు చెప్తున్న కారణం ఏంటి? ఇరాన్ మీద యుద్ధానికి కావచ్చు, ఖమేనీని అంతం చేయడానికి కావచ్చు. వాళ్ళు చెప్తున్న కారణం ఏంటి? అణుపరీక్షలు నిర్వహిస్తుంది, అది ప్రపంచ శాంతికి విఘాతం. ఇరాన్ చెప్పినా వింటం లేదు, ఖమేనీ చెప్పినా వింటం లేదు. పైగా ఇజ్రాయెల్ చెప్తుంది మమ్మల్ని టార్గెట్ చేయడం కోసమే న్యూక్లియర్ బాంబులు తయారు చేస్తుంది. ఈ న్యూక్లియర్ పరీక్షలు మమ్మల్ని టార్గెట్ చేయడం కోసమే, మా సెక్యూరిటీకి ఇబ్బంది ఇరాన్ వల్ల అనేది ఇజ్రాయెల్ చెప్తున్న మాట. పైగా ఇరాను తీవ్రవాదుల్ని పెంచి పోషిస్తుంది, తీవ్రవాద శిబిరాలని పెంచి పోషిస్తుంది. ఈ న్యూక్లియర్ బాంబులు తయారు చేస్తారు, మత ఛాందస్వాదుల చేతుల్లో పెడతారు, వాటి వల్ల మాకు ప్రమాదం ఉంటుంది, ప్రపంచ శాంతికి విఘాతం ఉంటుంది. కానీ తప్పని పరిస్థితుల్లోనే మేము ఇరాన్ మీద దాడి చేస్తున్నాం. మా పోరాటం ఇరాన్ పాలకుల మీద తప్ప ఇరాన్ ప్రజల మీద కాదు అనేది అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చెప్తున్నమాట. సరే, అగ్రి చేద్దామండి. ఇజ్రాయెల్ అమెరికా చెప్తుందే అగ్రి చేద్దాం, వాళ్ళు చెప్తుందే నిజమని నమ్ముదాం. మరి పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ పరీక్షలు చేస్తుందిగా, అణ్వాయుధాలు మా దగ్గర ఉన్నాయని పాకిస్తాన్ పదే పదే హెచ్చరికలు జారీ చేస్తుందిగా. మరి పాకిస్తాన్ మీద ఎందుకు యుద్ధం చేయరు? తీవ్రవాదము అనే మాటకు వస్తే ఇరాన్ తీవ్రవాద కంట్రీనా, పాకిస్తాన్ ఎక్కువ తీవ్రవాద కంట్రీనా? పాకిస్తాన్ కదా ఎక్కువ తీవ్రవాద కంట్రీ. ఎక్కడెక్కడ ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి పాకిస్తాన్లో. జైషే మహమ్మద్ లాంటి వాడు పాకిస్తాన్లో దాక్కున్నాడు, ప్రపంచ నిషేధిత ఉగ్రవాది అనేది మనం చూపించాం కదా. మనం చూపించి ప్రపంచం కళ్ళు తెరిపించిన తర్వాత కూడా ప్రపంచానికి అది కనబడటం లేదా? అమెరికాకి అది కనబడటం లేదా? పాకిస్తాన్కి 1000 కోట్లు అప్పిస్తారు, పాకిస్తాన్తో స్నేహం చేస్తారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని మునీర్ని వైట్ హౌస్లోకి పిలిచి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతారు. అదే మునీర్ అమెరికా గడ్డ మీద నుంచి వార్నింగ్ ఇస్తాడు భారతదేశానికి, మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, జర జాగ్రత్త అని. మీరు మా మీదకి వచ్చేలోపు మేము మీ మీద అణ్వాయుధాలు వేస్తామని అమెరికా గడ్డ మీద నుంచి భారతదేశానికి వార్నింగ్లు ఇస్తాడు. మరి అమెరికా గడ్డ మీద నుంచి అణ్వాయుధాల పేరు ఎత్తి వార్నింగ్ ఇచ్చిన తర్వాత అమెరికా ఏం చేయాలి? ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి అమెరికా జైల్లో పడేయాలిగా. వెనిజులా దేశ అధ్యక్షుని పడేసినట్టు పడేయాలి కదా. లేదు, ఖమేనీని అంతం చేసినట్టు చంపేయాలి కదా మునీర్ని. మునీర్కి ఒక న్యాయం, ఖమేనీకి ఒక న్యాయమా? పాకిస్తాన్కి ఒక న్యాయం, ఇరాన్కి ఒక న్యాయమా? ఎవరి దగ్గర ఆడుతున్నారు నాటకాలు? ఎవరి మీద ఆడుతున్నారు నాటకాలు? మీ అవసరానికి లొంగిపోయే వాడి విషయంలో ఒక రకంగా, మీ అవసరాలకి లొంగని వాడి విషయంలో ఒక రకంగా. ఇలా ఇరాన్లో ఉన్నటువంటి ఖనిజ నిక్షేపాలన్నీ కూడా అమెరికా తన చేతుల్లో పెట్టుకుంటుంది. గ్యాస్ కావచ్చు, క్రూడ్ ఆయిల్ కావచ్చు, ఇవన్నీ కూడా అమెరికా తన చేతుల్లోకి తీసుకుంటుంది, వెనిజులాలో కనుక తీసుకున్నట్టు. అవునా కాదా? అయినా సరే నేను అమెరికా తప్పుపట్టట్లే, తీవ్రవాదాన్ని అంతమొందించాలనే పోరాటాన్ని నేను తప్పుపట్టట్లే. కానీ ఆ పోరాటం ఒక్క ఇరాన్ మీద మాత్రమే ఎందుకు? అంతకంటే పెద్ద శత్రువు తీవ్రవాదులు స్థావరం, ఒక దేశం కాదు, తీవ్రవాద స్థావరం పాకిస్తాన్. భారతదేశం చెప్తా ఉంది, భారతదేశం చూపిస్తూ ఉంది. ఇజ్రాయిల్ లాగా భారతదేశం
పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్తే మన దేశంలోకి వచ్చి తీవ్రవాదులు మతాన్ని అడిగి మరి మన ప్రజలను చంపేస్తే మన ప్రజలను చంపేసిన తీవ్రవాదులు పాకిస్తాన్లో ఉన్నారనే సమాచారంతో వాళ్ళకి శిక్షణ రక్షణ పాకిస్తాన్లో ఉంది అని తెలిసి మనం వాళ్ళ మీద దాడి చేస్తే ఆ తీవ్రవాదులకు సపోర్ట్గా పాకిస్తాన్ మన మీద యుద్ధానికి వస్తే అమెరికా ఎటుండాలి? అమెరికా ఏం చేయాలి? ఇజ్రాయెల్కి సపోర్ట్గా పోయినట్టు మనకి సపోర్ట్గా వచ్చి పాకిస్తాన్ మీద బాంబర్లు వేయాలి కదా. మునీర్ స్థావరం మీద, పాకిస్తాన్ ప్రెసిడెంట్ స్థావరం మీద, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ స్థావరం మీద B2B బాంబర్తో విరుచుకుపడాలి కదా. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని, పాకిస్తాన్ ప్రెసిడెంట్ని, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని ఇలాగే చంపేయాలి కదా. ఎందుకు చంపేయలేదు? ఏం పాకిస్తాన్ అంటే అంత ప్రేమ ఎందుకు? దీనికి సమాధానం రావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే అన్నాను, ఈ ప్రపంచం అనేది ఒక మహానాటకాల వేదిక. జియో పాలిటిక్స్ అనేది ఒక మహానాటకం. పాకిస్తాన్ మీద కూడా దాడి చేయాల్సిన అవసరం ఉందా లేదా దయచేసి భారత ప్రజలారా కామెంట్ చేయండి. ఇలా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని, పాకిస్తాన్ ప్రెసిడెంట్ని కూడా ఖమేనీని చేసినట్టు చేయాల్సిన అవసరం ఉందా లేదా అందరూ కామెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా పాకిస్తాన్ కంటే టెర్రరిస్ట్ కంట్రీ లేదు, పాకిస్తాన్ కంటే టెర్రరిస్టు శిక్షణ రక్షణ ఇచ్చే కంట్రీ లేదు. ఇది సిఐఏకి తెలుసు, మొసాద్కి తెలుసు. అసలు ఇజ్రాయెల్ అయితే పాకిస్తాన్ ఒక దేశంగా కూడా గుర్తించదు. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.